ఇప్పుడు ఖమ్మంలో ఇండ్లు మొత్తం ఏరగొట్టేసారు. అంటే వాళ్ళు చెట్ల కింద ఉండాలా? ఉం? అంటే ఇది ఫస్ట్ కట్టేసి ఫస్ట్ వాళ్ళకి కట్టేసి ఇండ్లలో షిఫ్ట్ చేయాలి కదా. ఆ? మూసి సైడ్ కూడా వాళ్ళకి కేసీఆర్ కట్టిన ఇండ్లకి వాళ్ళకి ఇండ్లలో తీసుకుపోయి పెట్టేసి ఆ, వాళ్ళ ఇంట్లో మొత్తం ఇరగొట్టేసారు మూసి సైడ్. సరే వచ్చిన కాడి నుంచి కట్టిరా ఒక ఒక 50,000 బెడ్రూమ్స్, 1,00,000 బెడ్రూమ్స్, ఓ 2 లక్షల బెడ్రూమ్స్ కట్టిరా? కట్టలే కదా. మరి కట్టి చూపియండి. హైటెక్ సిటీ చేసినప్పుడు మనకు ఐటీ కంపెనీలు వచ్చినప్పుడు ఎవ్వరికి బాధ కాలేదు. అప్పుడు అందరు హ్యాపీగా అయ్యారు. ఎందుకంటే మనకు ఐటీ కంపెనీస్ వస్తున్నాయని. ఏది డెవలప్మెంట్ చేసినా అందరు హ్యాపీగా అవుతారు. కాకపోతే మీరు రూల్స్ ప్రకారం చేసుకునేలా. ఎందుకంటే ఫస్ట్ జనాలు ఓకేనంటేనే మనం చెయ్యాలా. ఇక్కడ ఇది వస్తుంది ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 5 సంవత్సరాలకి. ఇప్పుడు నేను 5 సంవత్సరాల లోపలనే ఉంటానో పోతాను, మళ్ళీ ప్రభుత్వం వస్తుందో పోదో అని ఇల్లు కూడా పూడగొట్టాలా, ఇది చేసుకోవాలా, అది చేసుకోవాలా. ఎవరి బాధ ఎట్లుంటుంది చెప్పలేము కదా. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కష్టపడి వాళ్ళు ఇండ్లు కట్టుకుంటారు పాపము. సిటీలో అంటే రెంట్లు ఎట్లున్నాయి? మీ దగ్గర డబ్బు ఉంది, మీరు కట్టగలరు రెంటు అని. గరీబుల దగ్గర కట్టలేము కదా. ఎక్కడి నుంచి కడతారు గరీబులు? తినడానికే సరిపోతున్నాయి డబ్బులు, ఖర్చులు అట్లా పెరిగిపోయినాయి. రెంట్లు ఎక్కడి నుంచి కడతారు? మీరు ఫస్ట్ జనాల గురించి ఆలోచించాలి. ఈ ఫస్ట్ అభివృద్ధి కాదు అవుతుంది. ఫస్ట్ జనాలు అన్నిటికీ ఓకే ఉండాలా. జనాలు ఎట్లా అంటే మీరు ఎట్లా చేయాలి. మీ ఒక్కంతో నేను చేసేస్తా అంటే కాదు. మీ ఒక్కరున్నా సీఎం సీట్ రాలేదు, జనాల వల్ల సీఎం సీట్ వచ్చింది. సరేనా? ఎందుకంటే ఎక్కడ చూసినా అదే ప్రాబ్లం ఉంది. ఊర్లలో కూడా వదులుకుంటున్నారు జనాలు, సిటీలో కూడా వదులుకుంటున్నారు జనాలు.